హైదరాబాద్ మహానగర భవిష్యత్ విస్తరణకు కీలకంగా భావిస్తున్న రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణ రియల్ ఎస్టేట్, ఇండస్ట్రియల్ రంగాల్లో భారీ చర్చ మొదలైంది. ముఖ్యంగా సంగారెడ్డి ఇంటర్చేంజర్ ఇప్పుడు నెక్స్ట్ బిగ్ గ్రోత్ హబ్ గా మారబోతుందనే అంచనాలు జోరందుకున్నాయి. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్. గిర్మాపూర్ నుంచి తంగడపల్లి వరకు తొలి దశ పనులు, 4 లేన్ల నుంచి 6 లేన్ల ఎక్స్ప్రెస్ వేగా మార్పు, ఎన్హెచ్ఏఐ టెండర్ ప్రక్రియ వేగవంతం. సంగారెడ్డి ఇంటర్చేంజర్ పై భారీ ఆసక్తి. NH65 కనెక్టివిటీతో ట్రాన్స్పోర్ట్ హబ్ గా ఎదిగే అవకాశం. సంగారెడ్డి జహీరాబాద్ కారిడార్లో రియల్ ఎస్టేట్ బూమ్. హైవే ఫేసింగ్ భూముల ధరలు భారీగా పెరుగుతున్నట్లు సమాచారం. సదాశివపేట, ఆరూర్, బుదేరా ప్రాంతాల్లో భూసేకరణ వేగవంతం. శాటిలైట్ టౌన్షిప్లు, ఇండస్ట్రియల్ క్లస్టర్లపై ప్రభుత్వ ఫోకస్. ఉద్యోగ అవకాశాలతో సంగారెడ్డిలో స్థిర నివాసాలపై ఆసక్తి. హైదరాబాద్ చుట్టూ ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్ నగర విస్తరణకు దారితీసింది. ఇప్పుడు అదే తరహాలో మరింత పెద్ద స్థాయిలో ప్రభావం చూపేందుకు సిద్ధమవుతోంది రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్. మొత్తం 347 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్న ట్రిపుల్-ఆర్ ను 2 భాగాలుగా అభివృద్ధి చేస్తున్నారు. మొదటి దశలో సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా తంగెడపల్లి వరకు ఉత్తర భాగ నిర్మాణం చేపడుతున్నారు. మొదట 4 లేన్లుగా ప్లాన్ చేసిన ఈ రహదారిని పెరుగుతున్న ట్రాఫిక్ అంచనాల దృష్ట్యా 6 లేన్ల ఎక్స్ప్రెస్ వేగా మార్చారు. ఇప్పటికే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్ ప్రక్రియను వేగవంతం చేసింది. గిర్మాపూర్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు సుమారు 83 కిలోమీటర్ల మేర ప్యాకేజ్ 1 పనులు చేపడుతుండగా, ప్రజ్ఞాపూర్ నుంచి తంగెడపల్లి వరకు మరో 78 కిలోమీటర్ల మేర ప్యాకేజ్ 2 పనులు జరగనున్నాయి. అయితే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది సంగారెడ్డి ఇంటర్చేంజర్. నేషనల్ హైవే 65 తో అనుసంధానం అయ్యే ఈ భారీ జంక్షన్ భవిష్యత్తులో తెలంగాణలోని అతిపెద్ద ట్రాన్స్పోర్ట్ హబ్లలో ఒకటిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పటాన్ చెరువు నుంచి జహీరాబాద్ వరకు పారిశ్రామిక అభివృద్ధి వేగంగా సాగుతోంది. ఇప్పుడు ట్రిపుల్-ఆర్ కనెక్టివిటీ కూడా కలవడంతో ఈ ప్రాంతం ఇండస్ట్రియల్, లాజిస్టిక్, రియల్ ఎస్టేట్ కారిడార్ గా రూపాంతరం చెందుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు ఇప్పటికే భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా సంగారెడ్డి, జహీరాబాద్ నేషనల్ హైవే ఫేజింగ్ భూముల ధరలు ఎకరాకు 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయల వరకు చేరుకున్నాయని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. హైవే పరిసరాల్లో కొత్త వెంచర్లు, DTCP లేఅవుట్లు వేగంగా పెరుగుతున్నాయి. సదాశివపేట, ఆరూర్, బుదేరా, జహీరాబాద్ ప్రాంతాల్లో భూసేకరణ ప్రక్రియ మరింత వేగం అందుకుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా ట్రిపుల్-ఆర్ చుట్టూ శాటిలైట్ టౌన్షిప్లు, ఇండస్ట్రియల్ క్లస్టర్లు, లాజిస్టిక్ పార్కుల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. భవిష్యత్తులో ఫార్మా, తయారీ రంగ సంస్థలు కూడా ఈ ప్రాంతాలకు విస్తరించే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు మధ్యతరగతి కుటుంబాలు కూడా సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో స్థిర నివాసాలపై ఆసక్తి చూపుతున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ శివారుగా మాత్రమే కనిపించిన సంగారెడ్డి ఇప్పుడు ట్రిపుల్-ఆర్ ఇంటర్చేంజర్ కారణంగా తెలంగాణలో నెక్స్ట్ అర్బన్ గ్రోత్ జోన్ గా మారబోతుందనే చర్చ జోరుగా సాగుతోంది. మొత్తంగా చూస్తే ట్రిపుల్-ఆర్ ప్రాజెక్ట్ కేవలం రహదారి నిర్మాణం మాత్రమే కాదు, హైదరాబాద్ విస్తరణకు, తెలంగాణ భవిష్యత్ ఆర్థిక అభివృద్ధికి కొత్త దిశగా మారబోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సంగారెడ్డి ఇంటర్చేంజర్ రాబోయే రోజుల్లో తెలంగాణ మ్యాప్లో కీలక గ్రోత్ సెంటర్గా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.